హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 22వ భాగాన్ని వినేద్దాం. వరుణ్ రంగం అతను చూడగానే బ్యా అంటూ దడుచుకొని చచ్చాడు. ఒక్కసారిగా ఏదో ఊహించుకుని దడుచుకొని చచ్చాడని పకపకా నవ్వింది పార్వతి. కుట్టడం పూర్తయ్యాక పార్వతి వైపుకు తిరిగి ఇప్పుడంతా బాగానే ఉంది కదమ్మాయి అంది రంగమ్మత్త ఓసారి అంతా చూస్తూ. పార్వతి గెడ్డం మీద చేయి పెట్టుకొని వరుణ్ణి పైనుంచి కింద దాకా చూసి అంతా బాగానే ఉంది కానీ అనేసరికి వరుణ్ గుండె గుబేలు మంది. మళ్ళీ ఏం తగలాటకం తన ప్రాణాలపై వస్తుందోనని ఒకసారి తనని తాను చూసుకుని అంతా బాగానే ఉంది కదా అనుకుంటూ కంగారుగా పార్వతి వైపు చూశాడు, ఏం చెప్తుందో అని. రంగమ్మత్త కూడా టెన్షన్గా పార్వతి వైపు చూస్తుంది. ఈ జుట్టు చూడండి, గెడ్డిలా ఎలా నిలబడిందో. దట్టంగా ఆముదం నూనె రాసి చక్కగా దువ్వితే భలే ఉంటుంది పిన్నిగారు అంది పార్వతి నవ్వాపుకుంటూ. అది కూడా నిజమే అనుకుంటూ రంగమ్మత్త లేచి రూంలోకి వెళ్ళింది. వరుణ్ గుట్టుకలు మింగుతూ అయోమయంగా పార్వతి వైపు చూసి, ఓరు నాయను, ఏ మంత్రం వేశారంటే మీరు? తానా అంటే ఆవిడ తాతహ తందానా అంటూ ఎలా ఎగిరి గంతులేసి వెళ్తుందో చూడండి. వాయిస్ కొంచెం స్లోగా చేసి, అయినా ఏంటమ్మా ఇది, మీరు నేను ఒకే పార్టీ కదా, ఇలా నన్ను బుక్ చేయడం ఏమైనా బాగుందా అన్నాడు కాళ్ళబేరానికి వస్తున్నట్లు. నువ్వు నేను ఒక పార్టీయా? ఏ పార్టీ బాబు అది ఉడికిస్తున్నట్లుగా అంది పార్వతి. అప్పుడే రంగమ్మత్త నూనె సీసాతో రంగప్రవేశం చేయడంతో, ఆంటీ ఎలాగైనా ఈ ఉపద్రవాన్ని ఆపండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ అన్నాడు కంగారుగా ముందుకు వస్తున్న రంగమ్మత్తని చూస్తూ. పార్వతి నవ్వుతూ, మరి ఇందాక ఏదో అన్నావు, నేను మీకు చెప్పను అని. వరుణ్ కోపంగా చూస్తున్నాడు. ఇప్పుడు చచ్చినట్లు చెప్తాగా, ఇషిత వస్తుందంటీ అంటూ పక్కనే ఉన్న పిల్లోస్ని తీసుకుని సిగ్గుపడుతూ చెప్పాడు వరుణ్. పార్వతి సరదాగా నవ్వేసి నూనె రాయబోతున్న రంగమ్మతతో, ఆగండి పిన్నిగారు, ఇవాళ బాబు గుడికి వెళ్తాడంట, ఇంకా నూనె ఎందుకులేండి అనడంతో రంగమ్మత్త ఆగిపోయింది. వరుణ్ అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తతంగం అంతా చూసిన వాసు కంగారుగా తన జీన్స్ ప్యాంట్ని ఓసారి చూసుకున్నాడు. అది కూడా చినిగి ఉండడంతో గబగబా లోపలికి వెళ్ళి చినగని జీన్స్ని అతి కష్టం మీద ఎంచుకొని రెడీ అయ్యి బుద్ధిగా బయటికి వచ్చాడు. ఒక్కొక్కరిగా మేఘ ఇంటికి చేరుకుంటున్నారు. సందీప్ సంధ్యతో ముచ్చటలో పడిపోయారు. మేఘ వాసు. లేటెస్ట్గా వచ్చిన ఇషితను చూడగానే వరుణ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళను చూడగానే సిగ్గుతో తలదించుకుంది ఇషిత. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ చందు కోసం వెయిట్ చేస్తున్నారు. చందు నవ్వుతూ తులుతూ లోపలికి వస్తుండడంతో అతడికి ఎదురెళ్ళి, నువ్వు ఇంతలా సంతోషపడుతున్నావంటే అది సంజు గురించే కదా అంది మేఘ ఉత్సాహంగా. మేఘ చేతుల్ని పట్టుకుని గిరిగిరా తిప్పుతూ, ఎస్ సంజు ఐ లవ్ యూ చెప్పింది అంటూ పక్కనే ఉన్న వాసుని హత్తుకుని, ఈ రోజు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు, ఐఆమ్ సో హ్యాపీ బావా అన్నాడు చందు ఆనందంగా. అతడి మాటలు వింటూనే కంగ్రాట్స్ అంటూ అతని చుట్టూ చేరి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మా సిస్టర్ ఏం గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసింది అని అడిగాడు సందీప్ ఆత్రంగా. దానికి చందు ముసిముసిగా నవ్వుతూ, లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ రా అది, మీకు చెప్పకూడదు అనడంతో అందరూ ఏయ్ చందు కమాన్ అంటూ గోలగోలగా అరుస్తూ అతన్ని ఆట పట్టిస్తుండడంతో సిగ్గుతో చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. రేయ్ బావా సిగ్గే, ఏయ్ అంటూ చక్కలు గింతలు పెట్టేసరికి, రే ఆపండ్రా, మోసేసింది చాలురా బాబు. అక్కడంతా కోలాహలంగా ఉంది. చందుని తమ భుజాల మీద ఎత్తుకుని గోలగోలగా చందు లవ్ సక్సెస్ అయింది, చందు అంటూ అరుస్తున్నారు. రేయ్ ముందు టిఫిన్ చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు ఎగురుదురు గాని అని అంది పార్వతి నవ్వుతూ. టిఫిన్ కానిచ్చి హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలాసేపటి కబుర్ల తర్వాత అంతాక్షరి ఆడదామా అంది మేఘ ఉత్సాహంగా. ఓ ఆడదాం అంటూ గట్టిగా అరిచారు పార్వతి వాళ్ళు కూడా ఉత్సాహం చూపడంతో. సరే ముసిరి వాళ్ళంతా అటువైపు, మన యూత్ ఇటువైపు కూర్చోండి అన్నాడు వరుణ్ వాళ్ళని ఉడికించాలనే ఉద్దేశంతో. ఆ మాటలకి వరుణ్ వైపు వస్తున్న పార్వతిని చూసి, ఓ హలో ఆంటీ గారు, ఏంటి ఇటొస్తున్నారు, పొండి అటువైపు అన్నాడు వరుణ్ కమాండింగ్గా. యూత్ అన్నావు కదా అందుకనే వస్తున్నా, భుజాలు ఎగరేసింది పార్వతి. అబ్బా ఇప్పుడు మీరు యూతా? ఒక్క తెల్ల వెంట్రుకను కూడా ఇటువైపు రానిచ్చేదే లేదు అంటున్న వరుణ్ తలవైపు పార్వతి అలానే చూస్తుండడంతో, ఈషి బంగారం, తల్లో తెల్ల వెంట్రుకలు ఏమైనా వచ్చాయేమో కొంచెం చూడవే అన్నాడు వరుణ్ కంగారుగా. అబ్బా లేవలేరా అంది వెంటనే. ఆహా ఎంత మర్యాద ఇచ్చావే. పార్వతి జయంతి వాళ్ళ దగ్గరికి వచ్చి, మన పవర్ ఏంటో చూపిద్దాం అంది ఉత్సాహంగా. జయంతి హుషారుగా డన్ అంది బొటన్ వేలు చూపిస్తూ. ఏంటి పిన్నిగారు మీరేమంటారు? నేను డన్నే అని రంగమ్మత్త అనడంతో అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
మా అక్షరం మీరే పాడండి, ఎంతైనా పెద్దోళ్ళు, వాళ్లకు ఎనర్జీ ఇవ్వడానికి. ఓ ఓ వేసుకోండి అన్నాడు సందీప్ నవ్వుతూ. ఓ ఆల్ ద బెస్ట్ అంటూ అందరూ అరిచారు. అమ్మ తల్లులారా, మా అనగానే మల్లెలవాన మాఘమాసం ఎప్పుడొస్తుంది అని మాత్రం పాడకండమ్మా గానకోకిల్లారా అన్నాడు వాసు నవ్వుతూ. ఆ మాటలకి గతుక్కుమంది పార్వతి. నిజంగా వాసు చెప్పకపోతే అదే పాడేసేది. ఆ అక్షరం రాగానే చిన్నప్పటి నుంచి అదే పాడడం అలవాటే. పార్వతి రంగప్రవేశం చేసి పాటందుకుంది. మాటే వినదుగా వినదుగా పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యం మాటే వినదుగా అని పాడేసరికి వరుణ్, ఇషిత, సంధ్య ఆశ్చర్యంతో నోరు తెరిచారు. వరుణ్ అయితే మరీను నోరు బార్లా తెరిచి షాక్గా మాటల్లోనే కాదు పాటల్లో కూడా అప్డేటేనా అని. అలా తెలిస్తే ఎప్పుడూ రమ్మనేవాణ్ణి మా గ్రూప్లోకి. ఇటు వచ్చేసేయండి ఆంటీ అని సైగలు చేస్తుండడంతో రంగమ్మత్త పార్వతి చేయి పట్టుకుని మేమెందుకు పంపిస్తాం, కావాలంటే నువ్వే ఇటొచ్చేయి అంటూ వరుణ్ రెక్క పట్టుకొని లాగేసరికి అబ్బా చేయి ఊడొచ్చేసేలా ఉందే ముసల్దానా, వదలవే నీకు పుణ్యం ఉంటుంది. రంగమ్మత్త దయతల్చి వదిలేయడంతో బతికిపోయాడు వరుణ్. గా అక్షరం రావడంతో గాల్లో తేలినట్టుందే కొండే పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అంటూ సందీప్ సంధ్య భుజాలని చిన్నగా కొడుతూ హుషారుగా పాడుతున్నాడు. అవతలి టీం వాళ్ళు కూడా అంతే హుషారుగా పాటను పూర్తి చేసేశారు. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుతున్న అప్పుడే కలలో పుష్యమై పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో అంటూ మేఘన చూస్తూ హుషారుగా పాడుతున్నాడు వాసు. అలా పాడుతూ ఉండడంతో మేఘ సిగ్గుల మొగ్గై అందంగా నవ్వుతుంది. వాళ్ళిద్దరిని చూసిన రంగమ్మత్త గబగబా వాసు దగ్గరికి వచ్చి అతని గడ్డం పట్టుకుని ఇప్పుడు నన్ను చూసి పాడు అంది రంగమ్మత్త వాసు కళ్ళలోకి చూస్తూ. ఆ మాటల్ని స్టన్ అయి వింటున్న వాసు అయోమయంగా మిమ్మల్ని చూసి పాడాలా, మిమ్మల్ని చూస్తే ఆ పాట కాదు ఏ పాట రాదసలు అన్నాడు చందు నవ్వుతూ. అతడి మాటలకు అందరూ గొల్లున నవ్వేశారు. వాసు అయోమయంగా చూస్తుండడంతో ఊ పాడు అంది రంగమ్మత్త కళ్ళు పెద్దవి చేసుకుని. వాసు నవ్వలేక ఏడవలేక వరుణ్ వైపు తిరిగాడు. వాసు బుధం మీద చెయ్యి వేసి పాడు గజాల పాడు, లేకపోతే వేసేసేలా ఉంది అని వరుణ్ అనడంతో వాసు ఏడుపు ముఖం పెట్టుకొని ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అలా కళ్ళు మూసుకున్న వాసును చూసి అందరూ పొట్టపట్టుకుని మరీ నవ్వేశారు. ఆ పాటకి షాక్ అయిన రంగమ్మత్త ఏంట్రా పాటలా మార్చేశావు అంది మెల్లగా షాక్ నుంచి ఇంకా తేరుకోనట్లుగా. వాసు కంగారుగా నేనెక్కడ మార్చేశా, మిమ్మల్ని చూడగానే తన్నుకుంటూ దానంతట అదే వచ్చేసింది అన్నాడు అమాయకంగా. వాసు అమాయకత్వాన్ని రంగమ్మత్త కోపాన్ని చూసి అందరూ పడి నవ్వుకున్నారు. రెండు టీంలు పోటాపెట్టిగా పాడుతున్నారు. చివరికొచ్చేసరికి వరుణ్ వాళ్ళ దగ్గర పాటలన్నీ అయిపోయినట్లు చేతులెత్తేశారు. పార్వతి వాళ్ళు పాత పాటలన్నీ పాడేసరికి అమ్మో మీరే గ్రేట్ ఆంటీ, మీరే గెలిచారు, ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ అందరూ పొగడ్తల్లో ముంచెత్తారు. పాటల కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ భోంచేసి హాల్లో కూర్చున్నారు. సందీప్ నవ్వుతో చందుతో మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా అన్నాడు. చందు నవ్వుతూ 2 monthsలో చదువు అయిపోతుంది, ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం చూసుకొని కొంచెం సెటిల్ అయ్యాక సంజుని పెళ్లి చేసుకోవాలి, ఇదంతా చేయడానికి 2 years పడుతుంది అన్నాడు సంజు గురించిన కలలు కంటూ. మేఘ సంధ్య దిగులుగా సందీప్ వాసు వైపు చూశారు. 2 నెలల్లో వీళ్ళ చదువులు కూడా అయిపోతాయి. వీళ్ళు లేని ఆ కాలేజీలో తాము 1 సంవత్సరం చదవాలా, వాళ్ళతో క్యాంటీన్లలో క్యాంపస్లో హాయిగా తిరిగేవాళ్ళు. ఈ 1 సంవత్సరం వాళ్ళు లేకుండా గడపాలనేసరికి ఒక్కసారిగా దిగులు పడిపోయారు ఇద్దరు. వాళ్ళని అలా చూసిన వాసు సందీప్ తింగరబుచ్చుల్లారా, మీరు ఇలా బాధపడితే ఎలా, కావాలంటే ఆ 1 సంవత్సరం కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తాంలే అన్నారు నవ్వుతూ. వాళ్ళ మాటలకి అమ్మ బాబోయ్ ఆ పని మాత్రం చేయకండి, మీకు కాపలాలా మేముండలేం, ఈ 1 సంవత్సరం ఎలాగోలా దాటేస్తాం అన్నారు నవ్వుతూ. వాళ్ళ మాటలు వింటున్న వరుణ్ ఇషి బంగారం, వాళ్ళందరూ సెటిల్ అయ్యి పెళ్లి చేసుకునేసరికి 2 ఏళ్ళు పడుతుంది, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, ఇంకెందుకు మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు కవ్వింపుగా. నీకు జాబ్ ఉంది, నా చదువు ఇంకా అవలేదుగా, చచ్చినట్టు నువ్వు కూడా ఆగాల్సిందే అంది ఇషిత గడుసుగా. మళ్ళీ తనే ఏదో ఆలోచించిందానిలా. అయినా నువ్వు నాకు ప్రపోజే చేయలేదు, ఇంకా పెళ్లిదాకా వెళ్ళిపోయావా అంది చిరుకోపంగా. నీకు నా మనసులో మాట చెప్పాలా ఏంటి బంగారం, నీకన్నీ తెలుసు కూడా ఏమీ తెలియనట్టు పెద్ద దొంగవి నువ్వు, వరుణ్ సిగ్గుపడుతూ అన్నాడు.
వరుణ్ సిగ్గుపడుతూ ఉంటే నవ్వుతూ, తెలుసు కానీ అది చెప్తే వినే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా. సరదాగా నవ్వుతూ మాటలు చెప్పుకుంటున్న వాళ్ళందరినీ మైమరిచి చూస్తూ, ప్రేమిస్తే ఇలా ఉంటుందా అంది జయంతి ఏదో మధురమైన దృశ్యం చూస్తున్నట్లుగా. పార్వతి చిన్నగా నవ్వుతూ జయంతి భుజం మీద చెయ్యేసి, నిజంగా ప్రేమిస్తే కష్టాలని సైతం ఇష్టాలుగా మార్చుకొని ఎంత దూరమైనా వెళ్తారు. చందుని చూడండి, తను ఎంత బాధపడినా సంజుని మాత్రం ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా తన ప్రేమ కోసం ఎదురుచూసి సక్సెస్ అయ్యాడు. సందీప్ సంధ్య వాళ్ళదో క్యూట్ పేర్. సందీప్ అమాయకత్వానికి సంధ్య గడుసుతనం చక్కగా సరిపోతుంది. ఇక వరుణ్ పైకి తిట్టినట్లు కనిపిస్తున్న తన గుండెల్లో ఎంతో ప్రేమను దాచేసుకుని ఇషిత చేస్తున్న అల్లరి బాగుంది కదా. కానీ వాసు సంగతే ఏమీ అర్థం కావట్లేదు. రామ్మోహన్ గారికి వాసు నచ్చాడో లేదో అదే కొంచెం భయంగా ఉంది అంది పార్వతి దిగులుగా. జయంతి నవ్వుతూ, మీరేం టెన్షన్ పడకండి, ఈయనకి వాసు ఎప్పుడో నచ్చేశాడు. కాబోయే అల్లుడు గారికి పేషెన్సీ ఎంతుందో అని సరదాగా ఆట పట్టించాలని పైకి గంభీరంగా ఉన్నారు అంది. జయంతి మాటలు విన్న పార్వతి ముఖంలో సంతోషాలు అంబరాన్నంటాయి. అవునా, అయితే మనమందరం వాసుని ఓ ఆట ఆడుకుందాం అంది పార్వతి ఉత్సాహంగా. వాసుని ఆట పట్టించాలంటే పార్వతి గారికి మహా సరదా. అందరూ వెళ్ళిపోయారు. యాంటీ పక్కనే ఉండడం వల్ల వాసుతో చాలా మాట్లాడాలని ఉన్న ఆమె దగ్గర బుక్ అవ్వడం ఎందుకులే అని ఫోన్ తీసుకుని మెసేజ్ చేసింది. ఆ పాట నా కోసమే కదా పాడింది అని పంపింది కొంటిగా నవ్వుతూ. ఆ మెసేజ్ని చదివిన వాసు నవ్వుకుంటూ, నేను ప్రేమతో పాడిన ప్రతి పాట నీ కోసమే అంటూ మేఘా రూమ్లోకి తొంగి చూస్తున్నాడు. హాల్లో నుంచే ఓరగా నవ్వుతున్న మేఘాను అలానే చూస్తుండిపోయాడు వాసు మైమరిచిపోతూ. ఇలా ప్రేమగా మాట్లాడిన ప్రతిసారి మేఘ కళ్ళల్లో కనిపించే స్పార్క్, తన పెదవుల మీద విరిసే కొంటె నవ్వు, సిగ్గుతో కనిరెప్పలు వాల్చే తీరు. ఆహా మేఘ, చంపేస్తున్నావు కదే. గుండెల మీద చేయి పెట్టుకుని అందంగా నవ్వుతున్నాడు వాసు. ఎప్పుడొచ్చిందో ఏమో యాంటీ బయటకు వచ్చి వాసు భుజం మీద చేయి వేసి కదుపుతూ, మేఘ నాకి ఆకలేస్తుందంట, తన కోసం ఏమైనా చేసుకుని తీసుకురాపో అంది కమాండింగ్గా. వాసు తన వైపు అనుమానంగా చూస్తుండేసరికి, ఏంట్రా మనోడా అలా చూస్తున్నావు, నేనే ఏమైనా చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు, నువ్వు ఎంతైనా వరుసైన వాడివి, నీ మరదలకు ఆ మాత్రం చేయలేవా అంది రంగమ్మత్త స్టైల్గా సోఫాలో కూర్చొని. బావా మరదలు అనగానే వాసు సంబరపడిపోతూ కిచెన్లోకి వెళ్ళి గబగబా ఓ 5 నిమిషాల్లో మ్యాగీ చేసుకుని హాల్లోకి వచ్చాడు. యాంటీ ముందు మేఘా రూమ్లోకి వెళ్ళలేక తననే పిలుద్దామనే లోపు రంగమ్మత్త గబగబా అతడి చేతిలోని బౌన్ లాక్కొని, ఇది కొంచెం ఎలా సరిపోతుంది, ఇంకా ఏదైనా చేసుకురాపో, అంతలోపు నేను తనని పిలుస్తాను అనడంతో మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు వాసు. అతడు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొచ్చేసరికి రంగమ్మత్త హాయిగా కాలు మీద కాలేసుకొని మ్యాగీని తినడం చూసేసరికి వాసు స్టన్ అయి అలానే చూస్తూ అయోమయంగా ఉన్నాడు. అతడు అలా చూస్తూ ఉండడంతో, హిహిహి అంటే ఆకలేసింది, నా కోసం అంటే చేసుకొస్తావో లేదో అని డౌట్ వేసింది. ఈ డౌట్లన్నీ ఎందుకులేని మేఘా పేరు చెప్పా, హిహిహి అన్నది. రంగమ్మత్త అలా చెప్పేసరికి వాసుకి కళ్ళు తిరిగినంత పనైంది. చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి, దండం పెడతా ప్లీజ్ ఆంటీ, ఇలాంటి షాకులు మాత్రం ఇవ్వకండి, కావాలంటే మీకు ఏదైనా చేసి పెడతా, మీ ట్విస్టులకి నా గుండె బ్లాస్ట్ అయ్యేలా ఉంది అంటూ బిక్కమొహం వేసుకొని చెప్తుండేసరికి వరుణ్ పొట్ట చెక్కిలేయాలా నవ్వాడు ఒక్కసారిగా. ఇవేం తెలియని మేఘ బయటికి వచ్చి రంగమ్మత్త తింటున్న బ్రెడ్ ఆమ్లెట్ని చూస్తూ పొట్ట నిమురుకుంటూ, ఆకలిగా ఉంది వాసు అంది. మేఘ అలా అనేసరికి వాసు, సరే చేసుకుని వస్తా ఆగు అంటూ కిచెన్లోకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. వాసు వెనకాలే వచ్చిన వరుణ్, ఏంట్రా బావా వండుతున్నావనుకుంటే ఇలా కూడబడ్డావేంటి, ఏం మాయ చేసిందిరా యాంటీ అన్నాడు వాసు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేనట్లుగా. ఆ మాటలకి పడి నవ్వుతూ, మరేమనుకుంటున్నావు రంగమ్మత్త అంటే. కిచెన్లోకి బయటికి తిరుగుతున్న వాసుని గమనిస్తూనే ఉన్నాడు రామ్మోహన్. కిచెన్లో వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని అడిగాడు గంభీరంగా. అది మామయ్య, మేఘాకి ఆకలి ఉందంటే వాసు స్నాక్స్ రెడీ చేస్తున్నాడు అన్నాడు వరుణ్. రామ్మోహన్ ముందు వాసుని హీరోని చేయాలనే ఉద్దేశంతో. రామ్మోహన్ గంభీరంగా చూసి, నాకు ఆకలేస్తుంది అంటూ వాసుని ఓ చూపు చూసి హాల్లోకి వెళ్ళిపోయాడు. వరుణ్ బిత్తర చూపులు చూస్తూ, ఆయన చెప్పిన దానికి అర్థమేంట్రా అన్నాడు అయోమయంగా. వాసు ఓ నవ్వు నవ్వి, ఏముందిరా నాకు చేసి పెట్టని ఇండైరెక్ట్గా చెప్పెళ్ళారు. వరుణ్ దండం పెడుతూ, అబ్బా ఏం అర్థం చేసుకున్నావురా. అప్పుడే కిచెన్లోకి వచ్చిన జయంతి, బాబు వాసు నాకు కూడా కొంచెం అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉండగా, పర్లేదంటీ, మీరు వెళ్ళండి మీకు చేస్తాను అన్నాడు వాసు. జయంతి నవ్వుకుంటూ బయటికి వచ్చి, ఇప్పుడు మీ వంతు వచ్చింది పార్వతి గారు అనేసరికి నవ్వుని అంత కష్టం మీద అదిం పెట్టుకొని కిచెన్లోకి వస్తూ, నాన్న వాసు నాకు అవేం వదిలే కానీ ఓ 2 బ్రెడ్ ఆమ్లెట్ వేసుకో అని కొంచెంసేపు ఆలోచిస్తున్నట్లు ఫోజులు కొడుతూ,
"ఆ, ఇంకేం వద్దులే" అంటూ చెప్పాల్సిందంతా చెప్పి కపుక్కున బయటికి వచ్చింది. వాసు ఏడుపు ముఖం పెట్టుకొని వరుణ్ వైపు చూశాడు. మెల్లిగా మాధవ్ లోపలికి వస్తుండగా, మీకేం కావాలండి అన్నాడు వరుణ్ చేతులు కట్టుకుంటూ. మాధవ్ నవ్వుతూ, నాకు అవేం వద్దు కానీ పాయసం చేసి పెట్టరా, నువ్వు చేస్తే బాగుంటుంది. వరుణ్ బుర్రగొక్కుంటూ, వీళ్ళు బొందలు పెట్ట, వరద బాధితుల్లా అందరూ ఒకేసారి ఆకలేస్తుందని చస్తున్నారేంట్రా, ఒక్కొక్కరు ఏం ఊపుకుంటూ వచ్చారో చూడు అన్నాడు వెరుముఖం వేసుకుని. వాసు చేతులెత్తేస్తూ, మేఘ కోసం వస్తే ఇలా బుక్ అయ్యానేంట్రా, ఇప్పుడు మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, పాయసం ఇవన్నీ చేయాలా? గోవింద గోవింద. చందు సంజనాకి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న చందు సంజు ఆత్రంగా ఫోన్ ఎత్తింది. ఒకే ఒక్క రింగ్. ఫోన్ ఎత్తడంతో, ఏంటి మేడం, నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అన్నాడు గారంగా. అవును, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ అబ్బాయి గారికి నేను గుర్తు రావట్లేదు అంది అలిగినట్లుగా. నా దేవతకు కోపం వచ్చినట్టుందే అన్నాడు చిన్నగా నవ్వుతూ. నీ మీద ప్రేమ నిండిన కళ్ళల్లో కోపం నింపగలనా అంది కవ్విస్తున్నట్లుగా. ఆ మాటలకి నవ్వుతూ, నేను రేపు వైజాగ్ వచ్చేస్తాను బంగారం, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు బాధగా. అతడి ఆవేశానికి ముచ్చటపడిపోతూ, నువ్వు వస్తే రోజు మొత్తం నిన్నే చూస్తూ కూర్చుంటా, నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేను అంది నవ్వుతూ. ఏదో గుర్తొచ్చినట్లు, అవును అడగడం మర్చిపోయా, మీ పెద్దమ్మకి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు చందు. స్ట్రోక్ వచ్చింది, సమయానికి పెదనాన్న ఉండడం వల్ల ప్రమాదం తప్పింది. ఓ థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం తప్పింది అని. ఎప్పుడొస్తావు అని అడగాలనుకున్నాడు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా అడగడం కరెక్ట్ కాదనిపించింది. మౌనంగా ఉండిపోయాడు. అతడు అలా మౌనంగా ఉండిపోవడంతో, నేను ఒక వారం రోజుల్లో వచ్చేస్తాను అంది సంజు మెల్లగా. వారం రోజులా అన్నాడు. ఈ వారం రోజుల్లో రోజు వీడియో కాల్ చేస్తా, రోజు ఫోన్ చేసి నీతో మాట్లాడతా, ఓకేనా? సంజు అలా బుజ్జగిస్తుంటే చందు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి తనలోనే తాను నవ్వుకుంటున్నాడు. అతడేం మాట్లాడలేకపోవడంతో, ఓయ్ ఉన్నావా అంది సంజు ఆత్రంగా. లేదు, పడిపోయా, నా ప్రియురాలి మాటల్లో ఇంకోసారి అన్నాడు చందు కొంటెగా. సంజు కొంటెగా నవ్వుతూ, అబ్బో, అబ్బాయి గారు మంచి ఫ్లోలో ఉన్నట్టున్నారు. ప్రేమగా ముద్దు పెట్టి వెళ్ళావు. ఆ ముద్దు ఒక చిన్నపాటి సైజు తుఫాను తీసుకొచ్చింది మనసులో, తెలుసా? అతడు అలా చెప్తుంటే పడి పడి నవ్వుతుంది. అంతా చేసి ఇలా నవ్వుతున్నావా, నేను నీకు చెప్పను పో. హాహాహా, సారీ చెప్పు. సంజు అలా క్యూట్గా బ్రతిమలాడుతుండేసరికి చిన్నగా నవ్వుకుంటూ మనసులో కొత్త ఆలోచనలు వస్తున్నాయి బంగారం. విరహం వేధిస్తుంది. ఆ మాటలకి సంజు బుగ్గలు ఎరిపెక్కాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.